ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనము. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అండ్ ఎవ్రీ మ్యాన్ దట్ striveth for the mastery is temperate in all things. Now they do it to obtain a corruptible crown, but we an incorruptible. Hallelujah. లోకంలో పరుగు పందాలు కావచ్చు, ఇతర ఏ పందాలైనా, ఏ గురులైనా ఎందుకు అంటే బహుమతి కోసం. అయితే ఆ బహుమతి బంగారము కావచ్చు, వెండి కావచ్చు, ఇత్తడి కావచ్చు, కర్ర కావచ్చు, కలప కావచ్చు, వెలగల రాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈ లోకంలో సంపాదించుకున్న ఏ బహుమతి అయినా, ఏ కిరీటమైనా, ఏ మనిషి ద్వారా సంపాదించుకున్నదైనా క్షయమైపోతుందేమో, కానీ ప్రభువు ద్వారా సంపాదించుకున్నది మాత్రము అక్షయమైనదిగా ఉన్నది. మనము పోరాడవలసినది క్షయమైపోవు వాటి కొరకు కాదు, అక్షయమై ఉన్న దాని కొరకు మనము పోరాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం పోరాడే పోరాటం అంతయు కూడా అక్షయమైన దాని కొరకే, కానీ క్షయమైపోయే, లయమైపోయే వాటి కొరకు కాదు అనే సత్యాన్ని గమనించండి. దేవునికి స్తోత్రం. ఇదే అధ్యాయం 1వ వచనములో నుండి ధ్యానించుకుందాము. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే: తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? తక్కిన అపోస్తలుల వలెను, ప్రభువు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? మరియు పని చెయ్యకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలములు తిననివాడు ఎవడు? మందను కాచి మంద పాలు తాగనివాడు ఎవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్లు కొరకు విచారించుచున్నాడు, కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగి ఉండిన ఎడల మాకు ఎక్కువగా కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు,
క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగుజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొనియుండువాడు బలి పీఠముతో పాలివారయ్యున్నారనియు మీరెరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలననియు ప్రభువు నియమించియున్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగున జరిగింపవలెనని ఈ సంగతులు వ్రాయనూ లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణమేమీ లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేనిష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకు అధికారమును పూర్ణముగా వినియోగపరచ కొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికిని ధర్మశాస్త్రము లేని వారి వలెను ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికిని అన్ని విషయముల వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు నిమిత్తముగా పరిగెత్తును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడవలనని పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సేవ చేసేవానికి సేవ వలన అనగా సువార్త చేయువానికి సువార్త వలన వచ్చు రాబడి మీద జీవించే హక్కు ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడి పని చేసే వారికి మరి చిక్కము పెట్టకూడదు. సేవ చేయు వారికి ఇచ్చటి విషయంలో వెనుకుండకూడదు. సమృద్ధిగా ఇవ్వాలి. అప్పుడు వారు సమృద్ధిగా సేవ చేయటానికి అవకాశము అనేది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కానీ ఒక్క విషయము, మనుషులు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభువు మాత్రం తప్పకుండా సేవకుణ్ణి పోషిస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. తన జీతం ఏమిటని చెప్తున్నాడు? అనేక మందికి సువార్త చెప్పడమే తన జీతమని చెప్పుకొనుచున్నాడు. అంతేకాదు అందరికీ బోధించిన తర్వాత నేనెక్కడ భ్రష్టునైపోతానో అని చెప్పి తన శరీరము తాను ఉపవాసాల ద్వారా రేయింబగళ్ళు నలుగగొట్టుకుంటున్నానని దైవ సేవకుడు ఈ విధంగా సాక్ష్యమిస్తున్నాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు ఆ విధంగా ఉంటున్నాడు, మనము కూడా అదే విధంగా ఎక్కడ భ్రష్టులమైపోతామో అని మనల్ని మనము జాగ్రత్త చేసుకోవడం కోసము ఉపవాసములు ఉండి మనల్ని మనము నలుగగొట్టుకోవాలి. అప్పుడు మనము స్థిరముగా నిలబడతాము, పరిగెత్తుతాము. నమ్మిన వారు, విశ్వసించిన వారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని కూడా ప్రభువా నీ కొరకు పరిగెత్తు వారిగా చెయ్యండి తండ్రి. నీ కొరకు పరిగెత్తు వారిగా, అలాగనే సువార్త ప్రకటించు వారిగా చెయ్యండి. లేదా సువార్త ప్రకటించు వారికి సహకరించు వారిగా ఈ బిడ్డలను ఉంచండి తండ్రి. సువార్థికులకు, సువార్త పని చేయువారికి, దేవుని సేవ చేయువారికి, బలిపీఠమునొద్ద ఉండువారికి నోటికి చిక్కము పెట్టకూడదు. కాబట్టి తండ్రి, అట్టి జ్ఞానమును సంఘమంతటికి అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. నీ పని చేస్తున్న సేవకులు నీ పని గొప్పగా చేయాలని మనసారా కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.